హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టీబీకి గురైనటువంటి వ్యక్తి ఎలాంటి ఆహారాలను తీసుకోవాలనేది ఈ పోస్టర్లో మనం చూడొచ్చు. బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫాస్టర్ రికవరీ. Person with TB should eat nutrition food to gain weight, build immunity and reduce side effects of medicines. బట్ న్యూట్రిషన్ ఫుడ్ వెయిట్ అనేది పెరగాలండి పేషెంట్. నెక్స్ట్ ఇమ్యూనిటీ అనేది పెరగాలి. ఇంకా మనం తినే ఆహారం వల్ల మనం వేసుకునే మందుల నుంచి కలిగే సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఇక్కడ తగ్గుతాయి. వాట్ కెన్ ఐ ఈట్ ఫర్ ఎనర్జీ టు వర్క్? మనకు శక్తి కోసం వచ్చేసి మనం రైస్, జవారీ రోటీ, రాగి, చపాతి ఇలాంటివి తినొచ్చు. టు బిల్డ్ మజిల్, గెయిన్ వెయిట్, మన బరువు పెరగడానికైతే పప్పులు, ధాన్యాలు, దాల్స్, ఎగ్స్, ఫిష్, మీట్, మిల్క్, కర్డ్, మాంసాహారాలు, పాలు, పెరుగు అలాంటివి తినాలి. ఫర్ ఫాస్టర్ రికవరీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్. దేర్ ఈస్ నో ఫుడ్ రిస్ట్రిక్షన్ ఫర్ person affected with only TB. ఓన్లీ టీబీ క్షయ వ్యాధికి గురైనటువంటి వ్యక్తి అన్ని రకాల ఆహార పదార్థాలు తినొచ్చు అండి. ఒకవేళ ఆ పర్సన్కి షుగర్ కానీ, బీపీ కానీ అలాంటి వేరే ఆరోగ్య సమస్యలు లేకపోతే కంప్లీట్గా అన్ని ఆహార పదార్థాలు తీసుకోవచ్చు. ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్, యూ మస్ట్ ట్రై. ఈట్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ 4 to 5 times a day to keep your energy levels high and prevent abdominal discomfort. అయితే టీబీ వ్యాధికి గురైనటువంటి వ్యక్తికి తినాలని ఉండదు, ఆకలి వేయదు. సో కొద్దిగా ఫ్రీక్వెంట్గా 4 to 5 times ఫుడ్ని మనం డివైడ్ చేసుకొని తీసుకోవాలి. మెయిన్గా వచ్చేసి బాయిల్డ్ ఎగ్స్, పాలు అనేది కంపల్సరీ తీసుకోవాలండి. మనం వాడే మందుల వల్ల మనకి స్టమక్లో వచ్చే అసిడిటీ, డిస్కంఫర్టబుల్, గ్యాస్ అలాంటివి అనేటివి ఫుడ్ తీసుకోవడం ద్వారా తగ్గుతుంది. మనం తీసుకునే ఆహారము ప్లస్ మనకి డాట్ సెంటర్లో ఇచ్చే మందులు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల టీబీ నుంచి త్వరగా కోలుకోవచ్చు. మీకు వితిన్ 1 week 15 daysలోనే మీకు చేంజ్ అనేది కనిపిస్తుంది. గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇక్కడ టీబీకి గురైనటువంటి వ్యక్తికి 500 rupees అయితే ఎవ్రీ మంత్ ఇస్తారండి. డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇది ఓన్లీ ఫర్ న్యూట్రిషనల్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మై ఛానల్. మీకు ఎలాంటి సమాచారం కావాలన్నా, ఇంకేదన్నా నాకు సలహాలు ఇవ్వాలనుకున్నా ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ.